రుచి వేదికకి స్వాగతం అండి. ఇప్పుడు నేను పులిహోర గోంగూర చేస్తాం కదా, అలాగా ఈ మామిడికాయ తురుముతో మామిడికాయ పులిహోర చేస్తున్నా. మనం ఎప్పుడంటే అప్పుడు 1 year ఉంటుందండి దాదాపు. ఖచ్చితంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇదిగోండి దానికి కావాల్సింది ఆయిల్, పోపు గింజలు, పచ్చెనగపప్పు, ఆవాలు, మినపప్పు కావాలి. మినపప్పు వేసుకుంటాను, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అండి. పచ్చిమిరపకాయలు ఇట్లా చాకుతో చీరానండి. అంటే ఇలా వేసుకుంటే ఏమైందంటే కాయలు మన ఇష్టమైతే మనం తినొచ్చు, లేదంటే పక్కన పెట్టవచ్చు. ఇంకొకటి చిన్నపిల్లలకు పెడతాం కదా, దానికి కూడా ఇట్లా ఉపయోగపడద్దని ఇట్లా మమ్మీ ఇట్లా కట్ చేయదు, ఇలా చేస్తుంది అన్నమాట తను. ఇది ఆవకాయ లాగానే మనకి అలాగే ఉండిపోద్దండి, 1 year ఉంటుంది మనం జాడీ చేసుకుని పెట్టుకుంటే. నేను స్టవ్ వెలిగించుకున్నానండి, ఆయిల్ పోసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ పోసుకుని ఫస్ట్ ఇవి వేయించుకుని పక్కకు పెట్టుకుంటాం. ఇవి కరకరలాడాలన్నమాట ఎప్పుడు. మీకు కావాల్సినవి వేసుకోండి, నేను ఎక్కువ వేస్తాను. ఇవి కానీ మిరపకాయలు కానీ ఇలా కొంచెం కారం ఎక్కువ ఉంటేనే పుల్లగా తీగా ఉంటుంది, మనకి బాగుంటుంది. ఇది చాలా రోజులైంది వీడియో పెట్టుకోకుండా ఉన్నానండి. కొంచెం పనుల మీద తిరుగుతున్నాము, మేము పెట్టలేకపోతున్నాము. ఎవరు ఉండట్లేదు నాకు వీడియోలు తీయడానికి, దానికోసమని. చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి చేసుకున్నారంటే 1 year పాటు మీరు చక్కగా ఒక చూడండి. ఇవి వేయించుకున్న తర్వాత మనం పక్కకు తీసుకోవాలా. దీనికోసం వెళ్ళానమాట, గిన్నె కోసం. ఎక్కడా కూడా తడి ఉండకూడదండి, ఇది గానిగ నూనె, అందుకని దీంట్లో పోసుకున్నాను అనమాట. తడి మాత్రం ఉండకూడదు, తడి తగిలితే మనం ఆవకాయ ఎలా పెట్టుకుంటాం తడి లేకుండా జాగ్రత్తలు తీసుకుని అలాగే ఇవి పెట్టుకోవాలన్నమాట. ఇట్లా మినపప్పు వేసుకో. కొన్ని పక్కన పెట్టేసాను, స్టవ్ ఆన్ చేశానండి. తీసి పక్కన పెట్టుకున్నాక చూపిస్తాను. బంద్ అయినా మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకున్నానండి. ఇప్పుడు కూడా సేమ్ ఫస్ట్ ఇవి వేసేసుకుందాం. దీనికి ఇంగువ కూడా చాలా అవసరం అండి, ఇంగువ ఉంటేనే బాగుంటుంది, తెలుసు కదా మీకు. ఇంగువ చాలా బాగుంటుంది. ఇవి కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఈ మిరపకాయలు కూడా, పచ్చిమిరపకాయలు వేయించిన తర్వాత అప్పుడు అవి కూడా పక్కన పెట్టుకుంటా. కొన్ని అలాగే కొన్ని ఇలాగే తీయాలి. ఏమండి, నేను మంచి న్యూస్ పట్టుకొచ్చా. ఎట్లా అంటే మనకి అంటే
మాకు బాగా తెలిసిన వాళ్ళండి ఫ్రెండ్స్. ఊర్లో మా ఇంటి దగ్గర ఉంటారు పక్కన 3 ఇల్లు 4 ఇల్లు వాళ్ళది. అట్లా బాగా తెలిసిన వాళ్ళు అన్నమాట. వాళ్ళు ఆమెకి 3 తోటికోడళ్ళు వాళ్ళు. అయితే అత్తగారు వీళ్ళంతా ఉన్నారు. 3వ తోటికోడలు భర్త చనిపోయారనమాట. వాళ్ళకి 2 ఆడపిల్లలు. అయితే ఇంకా బీటెక్ చేశారండి. చిన్నమ్మాయి పెద్దమ్మాయి బీటెక్ చేసింది, చిన్నమ్మాయి ఏమో మా ఇంకా చదువుతుంది తను. అయితే చాలా ఒక అతన్ని ప్రేమించింది. వాళ్ళ కులం కూడా కాదు, అయినా సరే వాళ్ళ మమ్మీ తన ప్రేమని స్టార్ట్ చేసుకుంది. ఆమె ప్రేమగా చేసింది. కూతురు ఇష్టాలని ఇష్టపడి చేసిందన్నమాట. బాధ పెడతా ఉంటే తిడతా ఉంటే గొడవలు అన్నీ మానుకోమంటే మానుకోలేదు ఆ పిల్ల. మానుకోపోతే పోనీలే అని చెప్పేసి అందరికీ నచ్చజెప్పి, వాళ్ళ కుటుంబం అంతా నచ్చజెప్పి చుట్టాలకి అందరికీ ఆ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత ఆ పిల్ల ఇంట్లో అన్నం తిన్నారనుకోండి, పచ్చడేసి తినలేదా నువ్వు మొన్న కట్టలేదా, మొన్న తిట్టలేదా, అలా పెద్దమ్మ కొడుకులు వాళ్ళు ఇల్లు కొట్టినా తిట్టినా ఇట్లా ప్రేమించాను అని అంటే వాళ్ళు ఏదో కోపం చేస్తారు కదండి. ఇంట్లో గొడవలు అయితే కదా, కొడతారు తిడతారు, చికాకులు చేస్తారు. అదంతా భర్తతో చెప్పి వీళ్ళని చాలా లోపు చేసేసింది. అట్లా ఇట్లా వీళ్ళ ఇంట్లో గొడవలు వాళ్ళ ఇంట్లో గొడవలు అంతా చెప్పి లోపు చేసేసింది ఆ పిల్ల. ఏది వాళ్ళ అత్తగారికి కానీ మొగుడికి కానీ చెప్పుకుంది. లోపు చేస్తే చాలా ఇబ్బంది పడిపోయింది. వెళ్ళిన తర్వాత అట్లాగదే ఇట్లాగదే అని చెప్పేసి ఒక 6 నెలల తర్వాత అది కడుపుతో ఉంది. 3వ నెలకి కడుపుతో ఉన్న తర్వాత ఒక ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టిన నెలకి కూడా కాదు 20 రోజులకో ఏమో ఇంకా కొట్లాట్లు మొదలైతే అందరినీ రమ్మంటే వచ్చి ఏదో తను ఇష్టమైనట్టు మీ ఇష్టమైనట్టు చేసుకున్నారు కదా అని అంటారు కదా పెద్దవాళ్ళు. అన్న తర్వాత ఎన్నో గొడవలు అయిపోయినాయండి. అయితే వాడు విడాకులు ఇమ్మంటే విడాకులు ఇవ్వట్లేదు. ఆ పిల్లకి ఇష్టమో కాదో తెలియదు. అయితే కాసేపు ఏమో మొగుడితో మాట్లాడుతూనే ఉంటుంది ఫోన్లో, కాసేపు ఏమో నాకు అక్కర్లేదు నేను విడాకులు ఇస్తానని చెప్పాను కదా అని చెప్పేసి విడాకులు పోదా. ఇట్లా ఈ తంతు జరుగుతూ ఉందండి. తల్లికి కనీసం ఇంటిలో కనీసం గ్లాస్ ఇటు తీసి అటు పెట్టరండి. ఆ పిల్లని ఏం చూసుకుంటుందో తెలియదు, కానీ ఆ పిల్లని ఇది పుట్టిన పిల్లని కూడా సరిగ్గా చూడదు అంట. తర్వాత తల్లిని మాత్రం కొట్టడం తిట్టడం అండి. అసలు చాలా ఘోరం చేస్తుంది ఆ పిల్ల. అక్కడ చాలా మర్యాదలు బాగా జరిగినాయి ఆ పిల్లకి. ఎందుకంటే అత్తింటోళ్ళు వాసన పెట్టారు ఆ పిల్లకి. ఇంకేమి లేదు, ఆ పిల్లని ఏమి సరిగ్గా చూసుకోలేదు. తల్లిని ఎంత బాధ పెట్టిందో అంత నరకం అనుభవించేసి వచ్చేసింది ఆ పిల్ల. వచ్చినా కూడా తనకి ఎక్కడ ఇది లేదో తెలియదండి, ఎక్కడ బుద్ధి రాలేదో తెలియదు. ఇంకా కూడా వీడు ఫోన్ చేస్తే ఫోన్ చేసి తల్లిని తిడుతున్నాడంట. నువ్వు కూడా రా నా దగ్గర నువ్వు కూడా పడుకో అది ఇదని చెప్తున్నాడంట. తల్లికి అంత మర్యాదగా మాట్లాడుతున్నాడు ఆ యదవ. ఆ యదవకి కోసి కారం పెట్టాలి కదండి, కోసి కారం పెట్టాలండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, అంతా అయ్యింది, గొడవలైనవి. మళ్ళీ ఈ పిల్ల మాట్లాడటం ఏంటో చేయటం ఏంటో, తల్లిని వాళ్ళు మళ్ళీ తిడటం ఏంటో. వాడు నీ పని పడతాను, నీ పని చేస్తాను, నీకు మొగుడు లేడు కదా, ఎట్లయినా నువ్వు నా దగ్గరే నాతో పడుకో అని చెప్తున్నాడు అంటే ఎదవా. వాడిని ఏం చేయాలండి, ఊరేసి చంపాలి. వీళ్ళు ఎట్లా ఊరుకుంటున్నారో అర్థం కావట్లేదండి. ఆ పిల్ల ఎలా ఊరుకుంటుంది? ఆ పిల్ల ముఖం చూడొచ్చండి, వాడి ఆ కుక్క మొహం చూడొచ్చు. అసలు దీనికి బుద్ధి ఉందా? తల్లి 1,00,000 రూపాయల దాకా నెల వచ్చే వరకే సంపాదిస్తుందండి. తల్లి గవర్నమెంట్ ఆఫీస్లో ఏదో పనిచేస్తుంది తను. తల్లికి మర్యాద లేదు. ఎంత కష్టపెట్టేస్తుంది, ఎంత ఇలువ తక్కువ చేసేసింది. వాళ్ళందరి ముందు కూడా బ్లేమ్ అయిపోతుంది. ఆ తల్లి ఏడుస్తుంది. కనీసం మంచినీళ్ళు ఇవ్వదంటండి. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఏమే గిన్నెలు తోముకోవాలి, ఏమీ ఇల్లు గుమ్మాలు ఊడ్చుకోవాలా, ఏమీ అన్ని పనులు చేసుకోవాలా. ఆ పిల్ల కాలేజీకి వెళ్ళిపోయి ఆ పిల్ల వచ్చేస్తుంది. ఆ పిల్ల వచ్చేవరకు తల్లి ముందే వస్తుంది. వచ్చిన తర్వాత వెంటనే పనులు చేసుకుంటా కూర్చోండి. ఆ చిన్నపిల్ల కూడా ఏదో చేస్తే ఏదో చిన్న పనులు చేస్తుందండి. ఈ పిల్ల కనీసం గిన్నెలు తోమి పిల్లని చూసుకుంటా, గిన్నెలు తోమి వంట చేసి పెట్టవచ్చు కదండి. తల్లి ఆ టైంలో వచ్చేసి వంట చేయాలి, గిన్నెలు తోముకోవాలి, అన్నీ చేసుకోవాలి, ఇల్లు ఊడ్చుకోవాలి. పక్కన కూడా తీరంటండి. 9 o'clock ఏమో తల్లి వెళ్ళిపోవాలి, 8 o'clock
వెళ్తే ముందే 7 గంటలకల్లా వెళ్ళిపోవాలి కదా, బస్సు ఎక్కాల దిగాల వెళ్ళాలి కదా, చాలా దూరం కదా ఆఫీసు. ఇట్లాంటివి ఉన్నాయండి. నిజంగా వాడిని అయితే ఊరేసి చంపాలండి. తల్లిని అలాంటి మాట్లాంటాడండి అత్తగారిని పట్టుకుని. ఆ ఎదవ పిల్లని పిల్లని కొట్టి పిల్లని తిట్టి పిల్లని ఇచ్చేసి వచ్చి వాడు 7 ఆస్తులు రాసి వీళ్ళ ఆస్తులు కావాలంట వాడికి కుక్కకి రాసిమ్మని చెప్తాడంట. నేను ఎందుకు రాస్తాను రా ఎదవా అని చెప్పేసి ఏమా ఇట్లా అన్నమాట. ఇట్లా నడుస్తుందండి. ఇలా ఉంది వాళ్ళ పని. వాడిని ఏం చేయాలండి, వాడిని ఏం చేస్తే బాగుంటుంది? వాళ్ళకి అసలు బుద్ధి అనేది ఉందండి ఆడపిల్లలకి. వాళ్ళ మమ్మీ సరిపోతే ఏది ఉండదు వీళ్ళకి. ఏదో అనుకుంటున్నారు తల్లిని ఎంత బాగా చూసుకుంటే అంత మంచి జరిగిద్దండి ఆ పిల్లలకు. కానీ వాళ్ళు మాత్రం అసహ్యంగా ఆ తల్లిని పెట్టి హింస భగవంతుడికి తెలుస్తుందండి పాపం. ఆ కాశీలో ఉన్న పిల్లే కాదు, ఈ పిల్లలు కూడా అట్లా చేస్తున్నారండి బాబు. ఏదో పిల్లలు పుట్టారేంటండి, ఎప్పుడన్నా ఎంత పాపం కూర వస్తుందండి. ఇంక వేసుకోవాలా చూసేసుకోండి. నాకు కావాల్సినంత వేసుకున్నాను. కారం కూడా మేము ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేస్తాను నేను. పసుపు వేసుకోవాలి. పసుపు మీకు తెలుసు కదా, మంచిగా పులిహోరలోకి ఎలా వేసుకోవాలి. సూపర్. మామిడికాయ సన్నగా తురిమానండి. మిక్సీ పట్టుకుని కూడా చేసుకోవచ్చు. కాకపోతే గోంగూర పులిహోర పడతాం కదా మనం, గోంగూర పొడిపళ్ళాడుతూ ఉంటుంది కదా, అలాగే ఇది కూడా చేసుకోవాలనుకుంది. దుర్మార్గంగా ఏం చేయాలండి? ఏం చేస్తే బాగుంటుంది? నేను అన్నట్టు ఊరేసి చంపాలి కదండి బండి. మామూలుగా దేవుడు ఖచ్చితంగా వేస్తాడండి. మనం వేసినా వేయకపోయినా భగవంతుడు వేస్తాడు తప్పకుండా. ఆ తల్లిని మాత్రం అలాంటి మాటలు మాత్రం అనకూడదండి. మహాపాపం జరిగింది. ఇక్కడ తలకాయ వేస్తే అక్కడ లేపింది అలాంటి మనిషి. అలాంటి మహా ఇళ్ళని పట్టుకుని అలాంటి మాటలు మాట్లాడుతున్నాడండి దుర్మార్గుడు మాత్రం. మీరు అలాంటి వాడికి ఎవరు కూడా సపోర్ట్ చేయకూడదు. అలాంటి నరకం ఎవరికి వద్దండి. మన ఇంట్లో గంజి తాగుతామో నీళ్ళు తాగుతామో ఆ భగవంతుడు ఇచ్చింది ఏదో తింటాము ఉంటామండి గుట్టుగా. కాకపోతే ఇలాంటి దుర్మార్గులు వచ్చేసేసి అదేంటండి అసలు ఆడపిల్లలు ఏంటి కాదండి, ఇన్నేళ్ళు మనం పెంచి పెద్దవాళ్ళ చేసి వాళ్ళని ఎంత అల్లారు ముద్దుగా పెంచి మనం తిరగపోయినా మనం కడుపు కట్టుకుని వాళ్ళకి పెడతాం కదా, అంత ఇదిగా చూస్తాం మనం పిల్లల్ని, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. వాడు ఏ మాయ మాట చెప్తాడోనండి. 20 ఏళ్ళ పెంచిన పిల్లని హఠాత్తుగా వాడు 20 రోజుల్లో మార్చేస్తున్నారండి. పిల్లల్ని మార్చేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇది చేసేస్తున్నారు. కొంచెం బెల్లం పొడి వేసుకోవాలండి. నేను బెల్లం పొడి లేదు, వేస్తాను నేను తర్వాత. చక్కెర వేసేస్తాను దాన్ని. బెల్లం వేస్తేనే బాగుంటుంది చక్కెర. చూడండి ఈ రకంగా చేసుకుని మనం దాంట్లో పెట్టామనుకోండి, జాడీలో కానీ బాటిల్లో కానీ పెట్టుకుంటే 1 ఇయర్ ఉంటుందండి. బయటే ఉంచవచ్చు. మీరు ఆవకాయ ఎలా ఉంటుంది మనం బయటే పెట్టుకుంటాం కదా, అలా 1 ఇయర్ ఉంటుందండి.
కానీ ఇది మాకు కారం ఎక్కువ, కొంచెం కారం ఉండాలండి. ఇవి చాలా పుల్లగా ఉన్నాయి, మా ఈ కాయలు చాలా పుల్లగా ఉన్నాయి, అందుకని ఎక్కువ వేసాను అన్నమాట. మా మమ్మీ పచ్చిమిరకాయలు సన్నగా కూడా తరిగి మన గుళ్ళో పులిహోర చేసినట్టు చేస్తూ ఉంటారండి. చేస్తే అసలు అద్దరిపోతుంది అన్నమాట. అలా కూడా చేస్తారు. ఇట్లా కొంచెం గాడిలో పెట్టుకోవాలా, ఇలా చేసుకోవాలా, 1 ఇయర్కి సరిపడా చేసుకోవాలన్నప్పుడు ఏంటంటే ఇలా మిరపకాయలు పెద్దగా వేసేస్తుంది. అవి ఊరిన తర్వాత చాలా బాగుంటాయి, పులుపులో ఊరుతాయి కదండి, చాలా బాగుంటాయి. ఇది కొంచెం మగ్గనిద్దామండి, చిన్న మంట మీద మగ్గాల. ఇది తర్వాత వేయించి మళ్ళీ కలుపుతా. కొంచెం మగ్గనిచ్చేసి వేయించి పెడతానండి. సరే, ఇప్పుడు ఈ పిల్లల్ని ఏం చేద్దాము, మనం ఏమీ చేయలేము కదా. భగవంతుడు ఉన్నాడు, వాడికి మాత్రం శిక్ష మాత్రం కఠినంగా వేయాల. ఈ వీళ్ళు మాత్రం తల్లి నేను అంటున్నాను, తల్లిని పోలీస్ స్టేషన్లో ఇచ్చేసేయమ్మా, నువ్వు ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వు, అప్పుడు కానీ ఆ కుక్కని ఊరేది చంపరు. నన్ను వాడుకోవటం ఏంట్రా ఎదవా, నన్ను ఇచ్చేస్తాడంటే అండి ఆ ఎదవా అని చెప్పేసి నువ్వు ఫోన్లో రికార్డు పెట్టించి పోలీసు వాళ్ళ ముందు నువ్వు మాట్లాడితే దానికి సొల్యూషన్ వాళ్ళు చెప్తారని చెప్పేసాను అని ఎనమని చెప్తున్నానండి నేను. అంతే కదా, కరెక్టే కదా. ఈ పిల్లలు మాత్రం చాలా అన్యాయం చేస్తున్నారు. తల్లిని బంగారంలాగా చూసుకోవాలంటే అలాంటి తల్లి దొరికిద్దండి. 1,00,000 రూపాయలు సంపాదిస్తుందంటే రేపొద్దున వాళ్ళ గతి ఏమైద్దండి? ఆ తల్లి చచ్చిపోతే ఏమైద్ది ఆ పిల్లల గతి? అసలు ఏమన్నా ఉందా? ఎంత మూర్ఖమండి. వాళ్ళు చదువుకున్నారు, పిల్లలు అసలు చదువుకుంటున్నారు కదా, వాళ్ళకి ఇదేనా నేర్పించేది? అసలు జీవితం అంటే ఏంటో తెలుస్తుందా ఈ కుక్కలకు? అసలు నాకు చాలా కోపం వస్తుందండి, ఇంకా భరించలేకపోతున్నా నేను. నాకు దొరకటం కాదు, వాళ్ళు ఇవ్వరు కదా, ఇప్పుడు ఛాన్స్ ఇవ్వరు. ఏ బిడ్డని ఎవరైనా పడుతుంటే ఊరుకోరండి. అది ఎంత రాక్షసి అయినా సరే ప్రాణంగా చూసుకుంటాం కదా, గుండెకాయ తీసి చేతికిస్తాం ఆ పిల్లలకి మనం. అందుకని మనల్ని ఎంత బాధ పెడుతున్నారు వాళ్ళు. భగవంతుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో కానీ ఈ పిల్లలకి ఎప్పుడు బుద్ధి వస్తుందండి బాబు. ఈ పిల్లలకి ఎప్పుడు తెలుసుకుంటారు, ఎప్పుడు జ్ఞానం అయ్యిద్ది, ఎప్పుడు చచ్చేలోగా అయ్యిద్దో లేదో కూడా తెలియటం లేదండి. కానీ కష్టపడి హింసపడి మనం చచ్చిపోయాం అనుకోండి, అసలు వాళ్ళు ఎంత మూర్ఖంగా ఉన్నారో రేపొద్దున వాళ్ళు పిల్లలు తల్లులు అవుతారు కదా, వాళ్ళకి తెలిసి బాగా నరకం అనిపిస్తారు. అలా అనిపించి బాగా బాధపడిపోతారు, ఏమి లేదు, అవునా కదా, చాలా బాధపడతారు కదా. ఇది మగ్గానికి చూపిస్తానండి మీకు, ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి తీసేస్తాను. మంచిగా చూడండి, ఉప్పు వేస్తున్నాను, మీకు కావాల్సినట్టు వేసుకోండి. ఉప్పు, మిరపకాయలు అవి మేము ఎక్కువ ఏమి తినము, ఉప్పు కరెక్ట్గానే ఉంటుంది. కాకపోతే మనం ఎన్ని రోజులు నిల్వ ఉంచుతాం కదా, ఇది మిక్సీ బట్టి ఎండకు పెట్టి మిక్సీ బట్టి పెడితే అదే మనం దీంట్లో వేసుకుంటాం కదా, అలా వేస్తే బాగుంటుంది. కాకపోతే ఇది కొంచెమే చేస్తున్నాను, మా దగ్గర ఎన్ని రోజులు ఉంటుంది, 2-3 రోజుల కంటే ఎక్కువ. కానీ 1 ఇయర్ మీరు ఉంచుకునేలాగా పట్టుకోండి. నేను పడతాను, మామిడికాయ అయిపోయేలోగా 1 ఇయర్ ఉండేలాగా పట్టుకుంటా. ఇంకా సరిపోదేమో, ఉప్పు చాలా పుల్లగా ఉందండి, కాయలు చాలా పుల్లగా. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఒక్క చెంచాడు ఇంత వేసుకుని, చూడండి ఇంత వేసుకుని దేవుడికి పులిహోర చేసేసి పెట్టేయచ్చు. చిన్న కప్పు అన్నం కలుస్తుంది, సరేనా, చాలా బాగుంటుంది. ఒక్కసారి తిని చూడండి, చేసుకోండి. అంటే అందరు చేసేది ఇది, కాకపోతే పులిహోర చేస్తాం కదా, పొడి అట్టు ఉంటుంది, అది కూడా అలాగే మనం పెట్టుకుంటాం జడీలో. ఇది కూడా అలాగే జాడీలకి పెట్టుకోవచ్చు. మామిడికాయ పులిహోర అంటే మాటలు కాదు కదా, మనకి చాలా ఇష్టమైంది.
చింతపండు పులిహోర ఎంత ఇష్టమో మామిడికాయ పులిహోర కూడా అంత ఇష్టంగా తింటాం కదా. అయిపోయిందండి. చాలా బాగుంటుంది చూడండి. గురిలు వస్తున్నాయా? నాకైతే గురిలు వస్తున్నాయి, చెమట్లో వస్తున్నాయి అలాగే. ఇది తీసి మళ్ళీ గిన్నెలో పెట్టుకుంటా. చూపిస్తాను పెట్టండి, సరేనా? చూడండి, కొంచెం ఆయిల్ పోసుకున్నాను. కొంచెం ఏంటి ఇప్పుడు ఇదంతా పడద్దు. ఈ మళ్ళీ ఏం చేయాలంటే దీంట్లో వేసుకోవాలి. మనం ఇందాక వేగినాయి కదా, దీంట్లో వేసుకోవాలి. ఈ కరివేపాకు వేసేయాలి. కరివేపాకు వేసేస్తాను. మంచి వాసన వస్తుంది కదా. కొంచెం ఇంగువ వేస్తానండి, ఇంకా కొంచెం. దీంట్లో సూపర్గా ఉంటుంది కదండి ఇంగువ. కరివేపాకు కొంచెం చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా పట్టుకుని మీరు జాడీకి బాటిల్లో పెట్టుకోండి, లేకపోతే 1 ఇయర్కి సరిపడా జాడీలో పెట్టుకోండి. ఇది ఊరగాయ కంటే ఎక్కువగా పనిచేస్తుంది మీకు. 1 ఇయర్ గ్యారెంటీ. గుమ్మగుమ్మలు ఆడుతుంది మా ఇల్లు అయితే సూపర్గా. చెమట కూడా అలాగే వస్తుంది మాకు. ఇప్పుడు దాకా కరెంటు పోయిందండి. ఇంకా అంతే, అయిపోయింది. మీకు టేస్ట్ ఎలా ఉన్నది చూసి చెప్తాను, సరేనా? కారం మాత్రం అదిరిపోద్దండి మనకి. ఎందుకంటే ఒక్క స్పూన్ వేసుకోండి అంతే. 1/2 కిలో రైస్ మీకు ఇంచుమించుగా కలుస్తుంది అనుకుంటా. అంటే ఉప్పు కారం అన్నీ సరిపోతాయి. నేను బెల్లం వేయలేదండి, ఇది చక్కెర వేసాను, బెల్లం పొడి లేదు. కొంచెం వేసుకోండి అంతే, వేస్తే బాగుంటుంది, సరేనా? సరే, ఎలా ఉంది? బాగుందా? ఏమి తింటే కూడా అలాగే బాగుంటుంది, సరేనా? బంద్ చేస్తున్నానండి, స్టవ్ బంద్ చేస్తున్నా. నేను రుచి కోసం మీకు చూసి అన్నంలో కలుపుకుని చెప్తాను టేస్ట్ ఎలా ఉంది. బంద్ చేస్తాను. చూడండి ఎలా ఉంది మన మామిడికాయ పులిహోర, ఎలా ఉంది చూడండి. మీ ఇష్టం అది. చూసారా, కొంచెమే వేసాను, అసలు ఏమి ఎలా ఉంటుందో చెప్పండి. ఎలా ఉండేది కాదండి, అంతా మీకు తెలుసు. నేను చెప్పేది ఏమి లేదు. ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది.
వేసుకుని ఇచ్చేసే పని లేదండి. చాలామంది బయట తెచ్చుకుని మళ్ళా పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఇలాంటివన్నీ వేసి పోపు చేసుకున్న తర్వాత అది వేస్తారు పేస్ట్. కానీ నేను నిమ్మకాయతో కానీ దీంట్లో పట్టినా కూడా చింతపండుతో కూడా ఇలాగే చేసుకుంటాం. మేము 1 year ఉంటుంది. ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు దేవుడికి ఇంత కలిపేసి చక్కగా పెట్టేస్తాం అన్నమాట. అది ఇదని ఏది వేయం, దీంట్లో సరిపోతుంది మనకి. చూడండి ఎలా ఉంది కదా. నిజంగా చెప్తున్నానండి, చాలా బాగుంది. తిన్నాక నేనే చెప్తాను, చేసుకోండి, తినండి. నిజంగా చాలా బాగుంది. మేము 6 నెలలు వచ్చేలాగానే పట్టుకోండి, చాలా బాగుంటుంది. పిల్లల బాక్స్లోకి మీరు ఏమక్కర్లా, అన్నం ఆర్డర్ పెట్టాలా, తీసుకురావాలా, కలిపేసేయాలి. చాలా బాగుంది. కానీ ఇలాంటి దుర్మార్గులు ఎక్కడుంటే అక్కడ మగవాళ్ళు మంచివాళ్ళు ఉన్నారు కదండి చాలామంది, వాళ్ళు తెలుసుకుంటే అన్నీ చేయొచ్చు. బాగా కొట్టండి వాళ్ళని. ఇలాంటి దుర్మార్గులు ఉన్నారు, ఇంటి పక్కన ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు తల్లిని చూసుకోవట్లేదు, పిల్లల్ని అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారంటే మాత్రం దంచి వదిలేయండి వాళ్ళని. ఊరికే వదలొద్దు. చాలా బాధలు పెట్టేస్తున్నారు తల్లిని. పిల్లలు బాధ పెడుతున్నారు, ఇట్లా మగజాతి బాధ పెడుతుంది. అలాంటి వాళ్ళని పిచ్చగా కొట్టేసేయండి. ప్లీజ్ మీరు కామెంట్ పెట్టండి, ఇది ఎలా ఉందో రుచి చూసి మీరు ఖచ్చితంగా చేసుకుని తిని కామెంట్ పెట్టండి. ఇంకా నాకు లాస్ట్కి మీరు ఏమి ఇస్తారో తెలుసు కదా మీకు. బూస్ట్, కాఫీ, టీ, హార్లిక్స్ ప్లీజ్ వెళ్ళి కూడా